ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. ఈ సహోదరి పేరు జూన్. తిను కొన్ని వారాల క్రిందటే క్రైస్తవురాలుగా మారింది. తిను దేవుని సజీవమైన మాటలు వినడానికి ఆకలి కొని ఉన్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనియు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుదురు అని రాసి ఉంటే చదివి ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందవలనని, దేవునితో సహవాసం కలగాలని జూన్ తెలుసుకుంటుంది. ఇప్పుడు జూన్ కూడా దేవుని పరిశుద్ధాత్మల బాప్తిసం పొందాలని కోరుకుంటుంది. అందుకు జూన్ తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక సంఘానికి వెళ్తుంది. ఆ సంఘ పాస్టర్ మార్టిన్ వాక్యం బోధించగా జూన్ జాగ్రత్తగా ఆయన మాటలను గ్రహిస్తుంది. ఆ పాస్టర్ బైబిలే దేవుని వాక్యము, మనము మనుషుల స్వరాన్ని కాకుండా బైబిల్ స్వరాన్ని మాత్రమే వినాలని చెప్తుంటాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కానీ పశ్చాత్తాపం గురించి కానీ ఆ పాస్టర్ ఏమాత్రం బోధించకపోవడం చూసి జూన్ ఆశ్చర్యపోతుంది. ఆరాధన తర్వాత జూన్ ఆ సంఘ పెద్దల్లో ఒకరిని కలుసుకుంటుంది. అతని పేరు బాబ్. జూన్ తను కొద్ది వారాల క్రిందటే క్రైస్తవురాలుగా మారిందని చెప్తుంది. బైబిల్లో ఉన్నట్టు పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరి పరిశుద్ధాత్మ వరాల గురించి తనకు తెలియచేసి వాటిని ఎలా పొందుకోవాలో తెలుపమని బాబ్ని కోరుకుంటుంది. అప్పుడు బాబ్ ఇలా జవాబిస్తాడు: మేము సంఘంగా బైబిల్ని చాలా నమ్ముతాం, ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి. మేము పరిశుద్ధాత్మను కూడా నమ్ముతాం, ఎందుకంటే అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రిత్వంలో ఒక భాగంగా ఉన్నది కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ వరాలు ఇక మీదట పనిచేయకపోవడమే మంచిదని మేము నిర్ణయించాం. దేవుని వాక్యమైన బైబిల్ ఉండగా ఇక వరాలు మనకు అనవసరం అని చెప్తాడు. ఎందుకనగా చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ కలిగినట్టు పాటలు పాడుతూ, నాట్యమాడుతూ, భాషల్లో మాట్లాడుతూ, ప్రవచించినట్లు నటిస్తున్నారు. ఇది దేవుని నుంచి కాదు, సాతాను నుండి వచ్చినది. ఇది దైవదూషణ. దురాత్మలు వారిని అలా మోసపుచ్చుతున్నాయని బాబ్ చెప్తాడు. కానీ దేవుడు మనకు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆజ్ఞాపించాడు కదా అని జూన్ ప్రశ్నించగా, అది ఆనాటికి. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ వరాలు అవసరం లేదు. దేవుడిచ్చిన బైబిల్ చాలు మనకు అని చెప్తారు. అలా అయితే నేను దేవుని పరిశుద్ధాత్మను పొందుకోగలనా అని జూన్ అడిగినప్పుడు, లేదు, నీకు దానికి అనుమతి లేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు సైతాన్కు సంబంధివి అని బాబ్ చెప్తాడు. మరి నేను దేవునితో ఎలా సహవాసంలో ఉండగలను అని జూన్ అడగగా, నీ మనస్సులో ప్రార్థన చేసుకో చాలు, దేవుడు నీకు జవాబు ఇస్తాడులే అని బాబ్ చెప్తాడు. కానీ బైబిల్ ఇలా చెప్పట్లేదు కదా అని జూన్ ప్రశ్నించగా, నీకు ఇష్టమైతే మా సంఘానికి ప్రతి ఆదివారం వచ్చినట్లయితే బైబిల్ని ఎలా చదవాలో ఎలా గ్రహించాలో నీకు నేర్పిస్తాము అని బాబ్ సమాధానం ఇస్తాడు. సరే అని జూన్ అదే సంఘానికి వెళ్తుంది. ఒక నెల గడిచిపోయినప్పటికీ జూన్ తన విశ్వాసం ఏమాత్రం ఎదగటం లేదని గ్రహిస్తుంది. ఆత్మీయంగా మరణించినట్లు భావిస్తుంది. బైబిల్ చదవడం, దాన్ని గ్రహించడం జూన్కి చాలా కష్టమవుతుంది. ప్రార్థించాలన్న తపనను కూడా కోల్పోతుంది. జూన్కి ఆ చర్చ్ ఏమాత్రం నచ్చకపోవడంతో తను ఆ చర్చ్ని వదిలేస్తుంది. అప్పుడు జూన్ ఏడుస్తూ తను ఆ చర్చ్కి వెళ్ళి తప్పు చేసిందని ఒప్పుకొని పశ్చాత్తాపపడుతుంది.
తనను దేవుని నిజమైన సంఘానికి తీసుకువెళ్ళమని దేవునికి ప్రార్థిస్తుంది. కొద్ది రోజుల తర్వాత జూన్ని కలవడానికి తన ఫ్రెండ్ మేరీ తన ఇంటికి వస్తుంది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత జూన్ మేరీని తన సంఘానికి తీసుకువెళ్ళమని కోరుతుంది. జూన్ ఆ సంఘానికి వెళ్ళి చాలా సంతోషిస్తుంది. జీవితంలో మొదటిసారి ఇలాంటి ఆనందాన్ని నేను కలిగి ఉన్నానని చెప్తుంది. ఇక్కడ దేవుని ప్రేమను అనుభవిస్తున్నానని చెప్తుంది. దేవుడు తన ప్రార్థనను విన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38లో చెప్పినట్టు, మీరందరూ యేసుక్రీస్తు నామమున మీ పాపములకు పశ్చాత్తాపం పడుడి, అప్పుడు మీరు దేవుని పరిశుద్ధాత్మను పొందెదరు అని ఆ పాస్టర్ చెప్తుంటాడు. ఆ పాస్టర్ పక్కన పరిశుద్ధాత్ముడు నిలబడి ఆ పాస్టర్ని బోధించడంలో నడిపిస్తున్నాడని జూన్ గ్రహిస్తుంది. మీరందరూ పశ్చాత్తాపం పొంది తిరిగి దేవుని యొద్దకు చేరుడి, ఆయన మిమ్మల్ని తప్పకుండా క్షమించును. మీరందరూ యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ శక్తిలో బాప్తిస్మం పొందుకుంటారు అని పాస్టర్ సంఘస్థులను పిలుస్తుంటాడు. అప్పుడు జూన్ లేచి, నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలని చెప్తుంది. తప్పకుండా సహోదరి అని పాస్టర్ చెప్పి, ఆరాధన తర్వాత పరిశుద్ధాత్మ కావాలన్న వారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తామని చెప్తాడు. దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు, ఆయన యొద్దకు రండి అని పాస్టర్ పిలుస్తాడు. ఆ పాస్టర్ జూన్ కొరకు ప్రార్థించగా దేవుడు తన పరిశుద్ధాత్మతో జూన్కి బాప్తిస్మం ఇస్తాడు. దేవుడు జూన్కి నాట్యంతో ఆరాధించే వరంతో అభిషేకిస్తాడు. జూన్ దేవుని సింహాసనం ఎదుట మరియు ఆరాధనలో నాట్యం చేస్తూ ఆనందిస్తుంది.